హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన ఒరిజినల్ వేట నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పొదలకూరు పరిసర ప్రాంతాలలో మన ఒరిజినల్ వేట అయితే జరిగింది. మన సబ్స్క్రైబర్ అయితే వీడియో పెట్టాడు, చూడండి. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి వినండి, వీడియో లాస్ట్ వరకు వినండి, చూడండి. ఇది మైకా. ఈ మైకా ఉన్న చోట ఖచ్చితంగా డైమండ్ దొరికే అవకాశం ఉంది. 3 అడుగులు లోతు కానీ, 4 అడుగులు లోతు కానీ, 3 అడుగులు ఎడల్పు కానీ, ఆ పరిసర ప్రాంతాలలో మీరు జాగ్రత్తగా హాంటింగ్ చేశారంటే ఖచ్చితంగా డైమండ్ దొరికే అవకాశం ఉంటుంది అనమాట. చుట్టుపక్కల ప్రాంతంలో డైమండ్ కాకపోయినా మంచి విలువైన రాళ్ళు దొరికే అవకాశం ఉంది. మొదటగా మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ వంతు మీరు సపోర్ట్ చేయండి, నా వంతు నేను మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అది విషయం. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఆ అడవి ప్రాంతాలలోకి వెళ్ళినప్పుడు ఇదేం రాయోలే ఇదేందోలే అనుకుంటారు. కానీ ఇది మైకా కాబట్టి మైకా ఉన్న ప్రతి చోట కూడా మీకు డైమండ్ దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నా ఛానల్ ఒక్కటే కాదు కదా, 99,99,000 ఛానళ్ళు ఉన్నాయి. కావాలంటే గమనించి అబ్జర్వ్ చేసి చూడండి. కొంతమంది చెప్పొచ్చు, కొంతమంది చెప్పకపోవచ్చు. అయితే మీరు బాగా అబ్జర్వ్ చేసి చూసారంటే మైకా ఉన్న చోట ఖచ్చితంగా డైమండ్ అయితే దొరికే అవకాశం ఉందనే చెప్తారు చాలామంది కూడా. అంటే వాళ్ళని చూసి నువ్వు చెప్తున్నావు అంటే అదేం కాదు. మన సైకాలజిస్టు, మన జమాలిస్ట్ వచ్చేసి మనకు చెప్పాడు. మైకా ఉన్న దగ్గర ఆ ప్రాంతంలో 4 అడుగుల లోతు కానీ, 3 అడుగుల ఎల్లడుపులో కానీ కొంచెం అవగాహనగా చూస్తే, తెలివిగా ముందుకు కానీ మీరు వెళ్ళగలిగితే డైమండ్ దొరికే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలన చేయాలని చెప్పుకొచ్చాడు. అదొకటి. రెండోదిగా చెప్తున్నా చూడు, గార్నెట్ అనేది డైమండ్ కోర్సులోనే ఉంటుందన్నమాట. 4 పక్షాలుగా అది ఉన్న ప్రాంతంలో కూడా మామూలుగా అలాగే డైమండ్ దొరికే అవకాశం ఉంటుందని అయితే మనకైతే చెప్పడం జరిగింది మన జమాలిస్టు. అది విషయము. అందుకు నేను ప్రత్యేకంగా మళ్ళీ ఈ రాళ్ళు అయితే తీసి పెట్టాడు. అన్ని రకాల రాళ్ళు అయితే పెట్టాడు, చూడండి లాస్ట్ వరకు వీడియో. నిన్న పెట్టిన స్టోన్ వేరే, ఇదొక స్టోను మైకాలో. ఇది స్టోన్ వేరే, నిన్న పెట్టిన స్టోన్ వేరే. నిన్నది కూడా ఉంది కానీ అది కూడా వేరే. ఒకటి, దయచేసి మీరు లైక్ అయితే చేయండి. మీ అమూల్యమైన వేరుతో లైక్ చేయండి. ఎందుకంటే 10 మందికి రీచ్ అవ్వద్ది వీడియో, అందరు చూస్తారు. 10 మంది చూసేదానికి వీడియో పెట్టేది వాస్తవంగా గీర్స్ కోసం అని అంటారు. కానీ 10 మంది చూసి తెలుసుకుంటారనే ఏదో నాకు తెలిసింది నేను చెప్తున్నా అంతే. మీకు ఎవరికైనా ఇంకా బాగా తెలుసుంటే నాకు నా నెంబర్ ఉంది 8522909190. వాట్సాప్ కాల్ చేయండి, నార్మల్ కాల్ రాదు. మీకు డౌట్స్ ఉంటే నేను చెప్తా. ఓకే, నా డౌట్లు ఏమైనా ఉంటే మీరు కూడా క్లియర్ చేద్దరు, నో ప్రాబ్లం. ఏదైనా తెలుసుకొని ముందుకు పోవటమే మన వంతు ఖచ్చితంగా. అయితే ఖచ్చితంగా ఏంటంటే ఇదున్న ప్లేస్లో మాత్రం జాగ్రత్తగా మీరు హాంటింగ్ చేశారంటే కంపల్సరీగా అయితే డైమండ్ కాకపోయినా వాల్యూ గల స్టోన్స్ అయితే దొరుకుతాయి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో. ఆయనైతే మన జమాలిస్ట్ అయితే చెప్పడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇది టోపాస్కి సంబంధించింది. టోపాస్ అని నేను చెప్పను, టోపాస్కి సంబంధించింది. కావాలంటే బాగా అబ్జర్వ్ చేసి చూడండి. పైన స్టోన్ వేరే ఉంది, పైన ఆ స్టోన్కు స్కిన్ ఏరియా ఉంది, లోపల స్టోన్ ఏరియా ఉంది. బాగా అబ్జర్వ్ చేసి చూడండి, మీరు బాగా గమనించగలుగుతారని నేను చెప్తున్నా. ఇది టోపాస్కి సంబంధించింది. ఇలాంటి స్టోన్స్ మీకు దొరికితే దయచేసి టెస్ట్ చేయండి. ఒక పాయింట్ పెట్టి టెస్ట్ చేశారంటే ఖచ్చితంగా అది 885.5 అలా వచ్చిందంటే మాత్రము మీకు టోపాసే ఖచ్చితంగా. టోపాస్ అని అంటే కొంచెం గ్రామాలలో పోద్ది అనుకుంటా, నాకు కూడా పూర్తిగా తెలియదు. ఎంతకు అమ్ముడు పోద్దో కూడా తెలియదు. చాలామంది అడిగారు టోపాసు ఎంత రేటు ఉంటుందని. చాలామంది కొనరు. అది మన తెలుగు 2 రాష్ట్రాల్లో కొనేవాడే లేడు. పోతే సూరత్ అట్లా ఇతర దేశాలలో ఇస్తుంది అంటే మన తెలుగు 2 రాష్ట్రాలు కాకుండా పక్కన మన ఇండియాలోనే పక్కన కొనేవాళ్ళు ఉండరు అనమాట. కానీ అది ఖచ్చితంగా పర్టికులర్గా మనమైతే చెప్పలేము, ఎవరు కొంటారు అనేది కూడా తెలియదు, మన దాకా రాలే ఎవరు. అది టోపాస్కు సంబంధించిన స్టోను. దీని హార్డ్నెస్ వచ్చేసి మామూలుగా టచ్ చేస్తే, ఒక పాయింట్ పెట్టి టచ్ చేస్తే అక్కడ 8.5 రావాలా, అప్పుడు 9 రావాలేమో. టోపాస్కు 9 రావాలనుకుంటా, 9. ఓకేనా, అది విషయము. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, లాస్ట్ వరకు వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ వంతు మీరు సపోర్ట్ చేయండి, నా వంతు ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తా. మీ దగ్గర కూడా ఇటువంటి రాళ్ళు ఎవరికాడని ఉంటే ఇలా అడ్డం పెట్టి ఫోను ఒక 6-7 నిమిషాలు కానీ తీసి పంపించారంటే నీట్గా జూమ్ చేసి క్లారిటీగా నేను వీడియో పెట్టడం జరుగుతుంది. ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీకైతే వాళ్ళ నెంబర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నేను ఖచ్చితంగా వాళ్ళ నెంబర్ అయితే ఇచ్చేస్తా. అది విషయం. వాళ్ళ నెంబర్ ఇచ్చినప్పుడు మీరే
ఖచ్చితంగా వాళ్ళతో మీరు మాట్లాడుకొని మీరు చేసుకోవచ్చు. ఏదేమైనా కానీ మీరు ఖచ్చితంగా వాళ్ళతో మీరు కంటిన్యూ చేసుకోవచ్చు మాటలు. ఓకే, ఇంకొక మంచి వీడియో నేను మీ ముందుకు రావడానికి అయితే ప్రయత్నిస్తా. మీ వంతు మీరు సపోర్ట్ చేయండి, నా వంతు నేను ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటా. దయచేసి మీ లైక్ కొట్టకుండా మాత్రం వెళ్ళదు, లైక్ అయితే చేయండి. ఓకే, చూడండి ప్రతి స్టోన్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. చెయ్యి అడ్డం అయిపోయింది.